కేంద్రంలో నరేంద్ర మోడీ మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వాలు కొత్త తరహాలో పాలసీలని తయారు చేసి ప్రజలకి సమాజానికి ఉపయోగపడేలా చేసే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ జయప్రకాష్ నారాయణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మోడీ గారేమో సినిమా ట్రైలర్ అయిపోయింది, సినిమా చూపిస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఒక సూపర్ 6 ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చేసారు. ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మిగిలింది. వాళ్ళు ఏవైతే హోప్స్ పెట్టున్నారు ప్రజలు వాటిని ఫిల్ చేసే అవకాశం కనిపిస్తుంది సార్. ప్రజాస్వామ్యంలో ఒక మౌలికమైనటువంటి క్లాష్ ఉన్నది. ప్రజలు ఎప్పుడూ కూడా వెంటనే మాకేమొస్తుందని ఆశిస్తారు. అందులో మనలాంటి దేశాల్లో ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. వీళ్ళేదో చేస్తారని, వాళ్ళు చేసే పనుల వల్ల మన పిల్లల బతుకులు మన బతుకులు వెంటనే బాగుపడతాయని నమ్మకం లేదు. అధికారం ఏమో మనకు అందనంత దూరంగా కేంద్రీకృతమైంది. అంచేత ప్రజలకి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా నా చేతుల్లో నెలలో డబ్బులు పడాలా, నాకు ఈ ఫలాన్ని ఫ్రీగా రావాలి, ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అది బియ్యం ఫ్రీగా ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, లేకపోతే బస్సుల్లో ప్రయాణం ఫ్రీగా ఇచ్చారు, నెలలో ఇంత డబ్బు ఇస్తున్నారు, మరొకటి, ఇది బాగా అర్థమవుతుంది. కానీ నిజమైన అభివృద్ధి అంటే మన పేదరికం పోవాలా, మన పిల్లల బతుకులు మనం ఇప్పుడు ఉన్నారని చాలా బాగుపడాలని చెప్పి అన్నట్టయితే సంపాదించే శక్తి పెరగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అది చాలా కష్టమైన పని. పన్నుల డబ్బులు పందేరం చేయడం చాలా తేలికైన పని. కానీ అభివృద్ధిని పెంచి ఆదాయాలను పెంచడం చాలా కష్టమైన పని. మరి ప్రజాస్వామ్యంలో తాత్కాలికమైన సంక్షేమాన్ని అసలు పట్టించుకోమంటే నడవదు, వ్యవస్థ నడవదు. కాబట్టి ఏ మేరకు ఫలితాలు వస్తాయి అన్నదానికి 3 ప్రమాణాలు. ఒకటి, ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ రకంగా సమతూకాన్ని పాటిస్తారు. జాతీయ స్థాయిలో పెద్దగా ఇబ్బంది లేదు, ఎందుకంటే మోదీ గారు డిఎన్ఏనే అది. అందుకే సంక్షేమం గట్టిగా అమలు చేశారు, సమర్థంగా చేసిన మేరకు. ఇక ఎంతేనయ్యా, ఎంతకంటే లేదు అని స్పష్టంగా చెప్పారు. మన బడ్జెట్లో ఎన్నికలకు ముందు కూడా, ఇంత పెద్ద ఎన్నిక దేశమంతా కూడా 3వసారి రిస్క్ ఉంది, అది అందరికీ తెలుసు. 3వసారి గెలవడం అనేది ప్రపంచంలో ఎక్కడా అంత తేలిక కాదు. మన దేశంలో 60 ఏళ్ల క్రితం 3వసారి మొట్టమొదటి ప్రధానమంత్రికి గెలిచారంతే. అయినా కూడా పట్టుబట్టి ఈ తాత్కాలికమైనటువంటి ఈ సంక్షేమానికి ఇంకా అదనంగా ఖర్చు పెడితే దీర్ఘకాలిక అభివృద్ధి దెబ్బతింటుంది, ఇంతే అని కూర్చున్నారు. కాబట్టి డిఎన్ఏ అది. కాబట్టి అక్కడ ఈ సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే సంకీర్ణ ప్రభుత్వం వచ్చిందో, ఈ సంకీర్ణం పేరుతో ఆయన పార్టీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ బెదిరించేవండి. మరి ఇంత గట్టిగా ఉంటే అట్లాగా తాత్కాలికంగా జనాన్ని ఏదో రకంగా ఆకట్టుకోవాలా, కాబట్టి కొంచెం వదిలేద్దాం, ఆర్థిక క్రమశిక్షణ వద్దు, అలా పెట్టేద్దాం, పంజారం చేద్దాం అని చెప్పనే ప్రమాదం ఉన్నది. కానీ మోదీ గారు ఉన్నంత వరకు కొంచెం దాన్ని అదుపు చేస్తారు. కానీ కొంచెం సంకీర్ణం బెటరా కేంద్రంలో, లేదంటే ఒక పార్టీ మ్యాండేటరీగా స్ట్రాంగ్ వస్తే బెటర్ అవుతుంది? అంటే రెంటికి లాభాలున్నాయి, నష్టాలున్నాయి. సంకీర్ణం అంటే విధానాల్లో తొందరపాటు, ఏకపక్షం కాకుండా, ఒంటెద్దు పోకడ కాకుండా కాస్త చర్చించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఏకాభిప్రాయాన్ని సాధించే ఏర్పాటు జరిగితే ఏమవుతుందంటే మంచి నిర్ణయాలు చేసినా కూడా దీర్ఘకాలం అని మన్నుతాయి. అలా కాకుండా మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయాలు చేసినా కూడా అందరినీ చర్చగా పెట్టకుండా తొందరపాటుతో కొన్ని సందర్భాల్లో మంచి నిర్ణయాలను కూడా ప్రజలు వ్యతిరేకించే ప్రమాదం ఉంది. ఉదాహరణకి ఈ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన 3 చట్టాలు చాలా మంచివి. నేను చాలా మళ్ళీ నిష్కర్షగా చెప్తున్నాను. ఏమిటో చట్టాలు? మొట్టమొదటిది, ప్రభుత్వమే రైతులకు ధరలు రాకుండా కొద్దిపాటిగా ధరలు పెరుగుతుండగానే రేడులు చేసి, సీజులు చేసి, చట్టాలను ఉపయోగించి ఎట్లా రేటు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుని రైతులను నాశనం చేస్తుంది గత 70 ఏళ్ళుగా. ఇక నుంచి అలా చేయం మేము. చాలా అరుదైన సందర్భాల్లో తప్ప, బాగా రేట్లు విపరీతంగా పెరిగిపోయి తినడం కష్టంగా ఉన్నప్పుడు తప్ప మేము చేయమని చెప్పని చట్టం చేశారు. అది రైతుకు మంచిదా చెడ్డదా? నీకు రేట్లు తగ్గకుండా చూస్తాము, రేటు పెరుగుతుంటే అనవసరంగా అడ్డుకోమని చెప్పి అన్నది ఖచ్చితంగా మనకు మంచిది. రెండో చట్టం ఏమిటి? ఇప్పటిదాకా మీరు విధిగా ఈ మార్కెట్ యార్డ్లో మాత్రమే అమ్మాలి,
ఒకవేళ మార్కెట్ రేట్లో కాకుండా వేరే చోట లోపాయికారిగా అమ్మినా కూడా మార్కెట్ సెస్ చెల్లించాలి. ఇది చట్టం. ఇప్పుడు ఏమన్నారు కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో, అట్లా లేదు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు మీరు. మార్కెట్ యార్డ్లో అమ్మితేనే మీరు మార్కెట్ సెస్ చెల్లించాలి, లేకపోతే డబ్బులు చెల్లించక్కర్లేదు. రౌడీ మామూలు కాదు. రైతుకు లాభమా నష్టమా? ఇక్కడే అమ్మాలనుకుంటే ఎక్కడైనా అమ్ముకొని ఇష్టం. ఇక్కడ అమ్మితేనే నువ్వు సెస్ కట్టాలి, కానీ ఇక్కడ అమ్మితే కట్టక్కర్లేదు అంటే నాకే లాభం కదా, రైతుకు లాభం కదా. మూడోది ఏమన్నారు, ధరలు కొన్ని అదే పనిగా పెరుగుతుంటే తగ్గుతుంటాయి. పసుపు ఉంది, మిర్చి ఉంది, ప్రత్తి ఉంది, మరొకటి ఉంది, అలాగే టొమాటోలు ఉన్నాయి, మరి ఆనియన్ ఉంది, మనకి ఉల్లిపాయ ఉంది, మరొకటి ఉంది. ధరలు పెరిగిపోతుంటాయి. దాంతో రైతుకి ఏమవుతుంది, బాగా పెరిగినప్పుడు పంట వస్తే అదృష్టం కొద్దీ ఆ పూట వరకు జాక్పాటు, కానీ ఎంతకాలం ఉంటుంది ఆ డబ్బు అయిపోతుంది. కానీ చాలాసార్లు ఏమవుతుంది, మనం ఏదో ఆశపడి రేటు వస్తుంది అనుకుంటే కనీసం పంట ఖర్చులు కూడా రాని పరిస్థితి. టొమాటో ₹10 వెళ్ళిపోతుంది, రోడ్డు మీద పారేసుకుంటాం ఎన్నో. అలాగే కాబట్టి దానికి ఏం చేశారు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నారు. ఏమయ్యా నీకు గ్యారంటీగా ఇంత రేట్ వస్తుంది, ఆ రేటు గిట్టుబాటు అయితేనే పంట వేయండి, ఆ పంట వేస్తే మాకు సప్లై చేయండి, ఈ రేట్ ఇస్తాం. అది కాంట్రాక్ట్. రైతుకి గ్యారంటీగా రేట్ వచ్చే ఏర్పాటు, ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంతకం పెట్టించుకున్న వాళ్ళకి గ్యారంటీగా ముడిసరుకు వచ్చే ఏర్పాటు. ఇద్దరికీ మంచి, ఇష్టం ఉంటేనే మనం గమనం చేస్తాం. దానికి ఏర్పాట్లు చేశారు. రైతుకి లాభమే కదా. ఆ రేట్ నాకు పడుతుంటే మానేయచ్చు మనం. ఇప్పుడు మామూలుగా మార్కెట్లో అమ్ముకుంటున్నాం, తంటాలు పడుతున్నాం, 6 తంటాలు పడవచ్చు. ఈ 3 చట్టాలు ఖచ్చితంగా రైతుకు అనుకూలమని. కానీ నల్ల చట్టాలని చెప్పేసి అదే ఎందుకు చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు పెట్టిన ఆయనే క్షమాపణ బహిరంగ చెప్పారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే సమగ్రమైన చర్చ పార్లమెంట్లో బయట కనుక ప్రవేశపెట్టి ఏకాభిప్రాయ సాధన కోసం కొంచెం ఓపికగా ప్రయత్నం చేస్తే ఈ అబద్ధాలు వచ్చిండే కదా. ఇప్పుడు నేను 3 చెప్పాను కదా, 3లో చెప్పండి, నలిపేంటి చెప్పండి నాకు. నేను ఎవరినైనా సవాల్ చేస్తున్నాను, భారతదేశంలో ఎవరినైనా సవాల్ చేస్తున్నాను. ఈ 3లో నలిపేంటి చెప్పండి నాకు, రైతు వ్యతిరేకం ఏంటో చెప్పండి. ఒక్క ముక్కలేదు. కానీ ఒంటెద్దు పోకట్లు పోయారని చెప్పిన భావంతో ఏకపక్షంగా నిర్ణయాలు జరిగిన కారణంగా నల్ల చట్టాలని చెప్పనేసి పెద్ద ఉద్యమం చేసి చివరికి ఆయన దీన్ని కొనసాగిస్తే ఓడిపోతామని భయాన్ని కలిగించి అయ్యే వదిలేసుకుంటున్నా అని చెప్పాల్సి వచ్చింది. ఇది ఉదాహరణ. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం దాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నట్టయితే ఏకాభిప్రాయ సాధనకి ప్రజల్లో వివరాలు అర్థమయ్యేట్టుగా చేయడం కోసం కొంచెం ఓపిక పట్టాలి. హడావిడిగా చేయడం కాకుండా 3 నెలలు పడుతుంది, కాంప్రమైజ్ అయిపోయిందే ఉంది. 70 ఏళ్ళు నడిచిన దేశంలో 3 నెలలు ఆగితే కొన్ని పెద్ద విషయాల్లో నష్టం ఏం లేదు. కాబట్టి ఆ మేరకు సంకీర్ణ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. ఏకాభిప్రాయం అంటే రేపు వెనక్కి వెళ్ళాం. కానీ నష్టం ఎక్కడ జరుగుతుందంటే, రేపు పొద్దున భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఇవాళ కొంత త్యాగానికి సిద్ధం కావాలి, దుబారా ఖర్చును లాపాలి, ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఈ సంకీర్ణ వాటి పెట్టుకుని ప్రతిరోజు కూడా బ్లాక్మెయిల్ చేసి గవర్నమెంట్ దింపేస్తామని చెప్పని రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తుని దెబ్బ కొట్టేటువంటి నిర్ణయాలకి వెళ్ళే అవకాశం ఉంది. ఒక ఉదాహరణ మళ్ళీ చెప్తాను. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. అగ్నివీర్ ఎందుకు వచ్చిందో తెలుసా? పెన్షన్ల భారం భరించలేక మన రక్షణ కోసం పెట్టే బడ్జెట్ అంతా కూడా జీతాలకి పెన్షన్లకే పోతుంది, అసలు రక్షణకు పోవటంలా. ఎందుకని? మామూలుగా అసలు గవర్నమెంట్లోనే నాశనం అయిపోతాం. గవర్నమెంట్లోనే రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ల భారం అదే పనిగా పెరిగిపోతుంది, చాంతాడంతా. పే రివిజన్ కమిషన్లు పెరిగినప్పుడల్లా పెన్షన్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈవేళ సగటు పెన్షను 50 నుంచి 60 వేల రూపాయల నెలకి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నది సగటు పెన్షన్. రిటైర్ అయ్యేప్పుడు వచ్చే డబ్బు 30 లక్షల నుంచి 60 లక్షలు ₹1,00,00,000 ఉన్నది. ఈ మొత్తం ఎవరు ఇస్తున్నారు? ప్రజలు. దాని నుంచి రావట్లా, మన పన్నుల డబ్బుల నుంచి పోతుంది. కాలక్రమేణా ప్రభుత్వాలు దివాళా పరిస్థితి వస్తే కనీసం కొత్త తరానికి 2004 నుంచి ప్రభుత్వంలో చేరిన వాళ్ళకి కొత్త పెన్షన్ పద్ధతి పెట్టారు. అంటే ప్రపంచం అంతా ఉన్నట్టుగా, ప్రపంచం అన్ని దేశాల్లో ఉంది ఈ పెన్షన్ పద్ధతి. ఏమిటి? ఉద్యోగి కొంత పెడతాడు, యజమాని కొంత పెడతాడు, దాని నుంచే పెన్షన్ వస్తుంది. కానీ వచ్చే తరాన్ని నాశనం చేసి పన్నుల డబ్బుల నుంచి డబ్బులు తీయరు. కానీ రక్షణ దళాలకి చేయలే, సైన్యానికి ఇది చేయలే. సెంటిమెంట్తో సైన్యం కదా అని చెప్పాను. సైన్యానికి చేయాలి. సైన్యానికి మరింత ముఖ్యం. ఎందుకని? గవర్నమెంట్లో ఉద్యోగులకి ఒక 25-30 ఏళ్ళు పనిచేసిన తర్వాత రిటైర్ అవుతారు. సైన్యంలో 15 ఏళ్ళు పనిచేసి రిటైర్ అవుతారు. కాబట్టి 15 ఏళ్ళు పనిచేసిన దానికి వచ్చే 50 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం పోషించాలి వాళ్ళని. ఈ రీతిన పెన్షన్ల భారం పెరిగేది. దాంతో ఏమవుతుంది?
ఇక దేశ రక్షణ కోసం డబ్బులు కాకుండా మాజీ సైనికుల డబ్బులు ఇవ్వడానికి పోతాం. అవును. ఇది భరించలేక కనీసం భవిష్యత్తులో అయినా సరే ఈ భారం లేకుండా ఉండాలని 4-5 ఏళ్ళు పనిచేసి వెళ్ళిపోతే ఆ టైంలో 4 ఏళ్ళ తర్వాత 10 లక్షలు అంత ఇచ్చేద్దాం, మంచి జీతం ఇద్దాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం, గవర్నమెంట్లో ఫస్ట్ అవకాశాలు వాళ్ళకి ఇద్దాం. అవును. కానీ భవిష్యత్తు మీద భారం ఉండదు ఖజానా మీద. ఇప్పుడు ఏమంటున్నారు ఒక పార్టీ జనతాదళ్ యునైటెడ్ కాబోలు మన నితీష్ కుమార్ గారి పార్టీ జేడీయూ అగ్నివీరుని మార్చండి అంటున్నారు. అవును. దేశం ఏమవుతుంది, ఖజానా ఏమవుతుంది, దేశ రక్షణ ఏమవుతుంది, అవి అనవసరం. ఎందుకంటే ఇవాళ తాత్కాలికంగా ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మా వరకు ఒక ఉద్యోగం వస్తే చాలు. దేశం ఏమైంది, దానివల్ల దేశ ప్రజలకు ప్రయోజనం ఏమైంది నాకు అనవసరం, నాకు ఉద్యోగం కావాలి. అందరికీ చేతే మనం చాలామందికి ప్రభుత్వంలో చేరడమే ఉద్యోగం అన్న అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాం. పార్టీ బలంగా ఉంది సమాజంలో. ఇప్పుడు ఒక బలమైన నాయకుడు, బలమైన ప్రభుత్వం కనీసం కొంతైనా తట్టుకుని నచ్చప్పే ప్రయత్నం చేయొచ్చు. సంకీర్ణం కాగానే మరి రోజు దింపుతాం అని చెప్పి భయపెట్టి ఉంచుతారు. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాల్లో కొంత మంచి ఉంది, కొంత ప్రమాదము ఉంది. ఆ ప్రమాదాన్ని అరికట్టితే, బాధ్యత వ్యవహరిస్తే సంకీర్ణ ప్రభుత్వం వల్ల నష్టమే ఉండదు. ఒకటి సార్, నరేంద్ర మోడీ గారి యొక్క మెంటాలిటీ ఏంటంటే ఆయన తీరు చూసిన తర్వాత అసలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన నడపలేదేమో ఎక్కువ కాలం అనేటువంటి భావన ఉన్న వాళ్ళకి ఏం చెప్తాను? అది మనం చెప్పలేము. ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా అనుభవం ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో చాలా కాలం పనిచేసిన వాళ్ళు, రాజకీయాన్ని చూసిన వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా తమనుగా మలుచుకుంటారు. భారతీయ జనతా పార్టీకి 1984లో 2 సీట్లు వచ్చినాయి లోక్సభలో. దానిలో 1 సీట్ ఎన్టీ రామారావు గారి పుణ్యం అని చెప్పని మన ఆంధ్రప్రదేశ్లో జంగారెడ్డి గారు గెలిచారు, వరంగల్ దగ్గర హన్మకొండలో. అది లేకపోతే 1 సీటే వచ్చారు. దాన్ని తట్టుకున్నారు వాళ్ళు. 340 సీట్లు వచ్చింది తట్టుకున్నారు. వాజ్పేయి గారికి 140 సీట్లతో ప్రభుత్వం నడిపారు. కాబట్టి పరిస్థితులను బట్టి మార్చుకుంటారు. పరిస్థితి, ఆ బాడీ లాంగ్వేజ్ మారుతుంది, ఆ కాన్ఫిడెన్స్ మారుతుంది, చేసే తీరు మారుతుంది, స్టైల్ మారుతుంది. అంచేత అది లేకపోతే రాజకీయ నాయకులు కాలేరు. దాని గురించి నాకు పెద్దగా ఆందోళన లేదు.